రీసెంట్ గా తమిళనాడు స్టేట్ కి సంబంధించిన అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన సుప్రియా సాహు గారు ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఇస్ ద యుఎన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్. దీన్ని ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఎక్సెప్షనల్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ ని ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి 20 years కంప్లీట్ అయింది. అంటే 2005లో ఈ అవార్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ని ఎవరిస్తారు? యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తుంది. సో ఈ అవార్డ్స్ ని 4 కేటగిరీస్ లో ఇస్తారు: పాలసీ లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూరియల్ విజన్, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్. సుప్రియా సాహు గారికి ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ కేటగిరీలో ఈ అవార్డు అనేది వచ్చింది ఫర్ హర్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్, సస్టైనబుల్ కూలింగ్ ఇన్నోవేషన్స్ అండ్ క్లైమేట్ అడాప్షన్. వీటి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? 2.5 న్యూ గ్రీన్ జాబ్స్ ని క్రియేట్ చేశారు. 2000లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయడం కోసం ఆపరేషన్ బ్లూ మౌంటైన్ ని తీసుకురావడం జరిగింది. అలానే తమిళనాడు స్టేట్ యొక్క మ్యాంగ్రూవ్ కవర్ ని ఇంక్రీజ్ చేశారు. అండ్ 100 million ట్రీస్ ని అండ్ 65 న్యూ రిజర్వ్ ఫారెస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేది ఇండియన్ పర్సన్ గెలుచుకోవడం ఇది ఫస్ట్ టైం కాదు. సో ఆల్రెడీ మన పిఎం మోదీ గారికి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది అండర్ పాలసీ లీడర్షిప్ కేటగిరీలో. సో యుఎన్ఈపీ యొక్క సెక్రటరియట్ ఎక్కడ ఉంటుందో కామెంట్ సెషన్ లో చెప్పండి.